అయితే ఈ జర్నీలో ఇంతమంది దర్శకులతో పనిచేశారు. ఇంతమంది హీరోలతో పనిచేశారు. వాళ్ళందరితో ఎందుకో పెద్దగా ఫ్రెండ్‌షిప్ జేయలేదా? ఎప్పుడు అలా కనబడలేదా? అంటే ఫ్రెండ్‌షిప్ చేయలేదా, కనపడలేదంటే ఎవ్రీబడీ లవ్స్ మీ టుడే, ఈవెన్ టుడే. అందరూ అసలు ఒకటి శివ, నేను ఎళ్ళాననుకో, వాడు హీరోను, డైరెక్టర్ రా బెనర్జీ, దట్స్ గ్రేట్. అంతే. ఎనఫ్. ఎనఫ్. అదే అసల ఎంత బాండింగ్ ఉన్నట్టు. అవును. అది అది సంపాదించుకున్నది చాలు. ఇక రోజు భుజాల మీద చేతులేసేసుకొని తిరిగేసి, లేదా రోజు పార్టీలో తిరిగేసి అది అక్కర్లా. అవును. ప్లస్ నేనెప్పుడు ఎళ్ళి నాకిది అని ఏముండదు. తెలిసినప్పుడు మాట్లాడితే దే రెస్పెక్ట్ మీ. దే రిసీవ్ మీ. నన్ను రిసీవ్ చేసుకుంటమే చాలు. ఎప్పుడైనా ఏ మనిషికైనా సొసైటీలోకెళ్తే నీ రెస్పెక్ట్ ఎక్కడ తెలుస్తదంటే నీకెంత డబ్బుందని కాదు. నిన్ను ఎంత ఆప్యాయంగా రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్న దాన్ని బట్టి తెలుస్తది. దట్ ఈస్ యువర్ రెస్పెక్ట్. కరెక్ట్. సో, డబ్బుతో వచ్చే రెస్పెక్ట్ వేరు. అవును. ఐ డోంట్ సే ఎనీథింగ్. ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. డబ్బుంది కాబట్టి రెస్పెక్ట్. కానీ బెనర్జీ గారికైతే ఆ ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడూ లేదు. ఎప్పుడు లేదు. నేను ఎప్పుడూ లేదు. ఏదైనా సినిమాలో వేషం ఏదైనా డైరెక్టర్ ఇంకోళ్ళు ఇస్తానన్నా, హీరోలకి తెలిసినా గానీ, ఏ హీరో తెలిసినా మన బెనర్జీ ఓకే బాగా చేస్తాడు పెట్టు. అంతకంటే ఇంకే వద్దే వాడితో అయిపోయావు. అది లేవు. యు గాన్. యువర్ లైఫ్ ఈస్ గాన్. అంతే. అది ఒక్క మాట తెచ్చుకుంటే నువ్వు ఉండటం వేస్ట్. అది ఎంత పెద్ద కళాకారుడినైనా పక్కన పెట్టేస్తది ఇండస్ట్రీ. సో, అది ఒకటి. అదైతే సంపాదించుకున్నారు. కానీ నాకిక్కడ ఒక మాట అనొచ్చో లేదో పెద్దవాళ్ళని. ఎనీథింగ్. యాహ్! అంటే మీకు కొంచెం బిడియమా? అహంకారమా? పొగరా? అనేది నాకు తెలీదు గానీ, సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా మేము ఒక చిన్న సినిమా చేస్తున్నామంటే కూడాను, లేకపోతే నాకు తెలిసిన డైరెక్టర్ ఎవరో సినిమా చేస్తున్నారంటే ప్లీజ్ కొంచెం చెప్పవా? ఒక వేషం కోసం చెప్పవా? అని మాలాంటి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తారు. కానీ మీరెళ్లి ఎవరి దగ్గర నాకు ఈ వేషం ఇవ్వండి, లేకపోతే ఇది చేస్తాను, నేను బాగా చేస్తాను, ప్రూవ్ చేసుకుంటానని జెప్పేసి ఎందుకు బెనర్జీ ఎళ్లి అడగడు? నేను చాలా మందిని అడుగుతాను. ఇప్పుడు నిన్ను అడగలా? హ్మ్. నాకు వేషం లేదా మీ సినిమాలో అని? అది అది చెప్తున్నా. ఆ! అవును. నేను చాలా మంది నాకు ఇప్పుడు కొత్తగా సినిమా తీస్తున్నారని ఎవరైనా డైరెక్టర్ ఉంటే నా ఫోన్ చూపిస్తాను. నా ఫోన్‌లో ఫోటోలు పెట్టుంటా. హ్మ్. ఆళ్ళకి ఫోన్ చేసి ఐయామ్ బెనర్జీ అండి. ఐయామ్ ఎన్ యాక్టర్. ఇఫ్ ఓహ్! యూ ఫీల్ రైట్ దట్ ఐ కెన్ ఎనాక్ట్ ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అని ఫోటోలు పంపిస్తాను. హ్మ్. సార్ మీరేంటి సార్ మీరు ఫోటోలు పంపించేది? మీరు మెసేజ్ పెట్టాలి సార్. మేము ఇస్తాం సార్ అంటారు. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఐయామ్ హియర్ టు వర్క్. ఐ హావ్ టు ఆస్క్. ఐ ఆస్క్. నాకు తెలుసు. అడుగుతాను. నాకు ప్లస్ ఇంకోటి హ్మ్. డబ్బుల విషయం నేనెప్పుడూ డిమాండ్ చేయను. హ్మ్. అవును తెలుసది. చాలా సినిమాలు ఫ్రీగా చేసినవి ఉన్నాయి. హ్మ్. నేను అసలు అవతల సినిమా ప్రొడ్యూసర్ వస్తే ఐ కెన్ గేజ్ ఆ ప్రొడ్యూసర్ ఎంత బడ్జెట్ అని. హ్మ్. ఆ బడ్జెట్‌లో ఏదైనా వస్తే మీరు ఎంత ఇస్తారో చెప్పండి సార్ చేద్దాం అంట. హ్మ్. లేదు సార్ మీరు చెప్పండి సార్ అంటారు. నేను చెప్పేది ఏంటంటే నేను ఫ్రీగా చేసిన కాడి నుంచి ఇంతవరకు తీసుకున్నవి ఉన్నాయి. ఇది హ్మ్. ఫ్రీగా చేస్తే ఇది ఎంత తీసుకుని ఇది తీసుకో కాబట్టి అది కాదు మీరు చెప్పండి అంట. ఆళ్ళు చెప్పరు. అదొకటి ఇదైపోయింది. చాలా మందికేంటి నేనేదో ఎక్కువ అడిగేస్తాను. నేను ఎప్పుడు అడగను. చెప్తాను మీరు ఎంత ఇస్తారో చెప్పండి చెప్పరాళ్ళు. హ్మ్. సో, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. దిస్ నాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. ఐ యామ్ హ్యాపీ. నేనేమంటున్న ఉద్దేశ్యం అండ్ ఇప్పుడు మీరు చెప్తుంది నాకు నిజంగా మనస్ఫూర్తిగా తెలుసు. అరే! బెనర్జీ గారు అసల సచ్ ఎ లవ్లీ పర్సన్. ఎళ్లి అడిగితే కాదనరయ్యా అని నేను చాలా మందికి చెప్పా. కానీ ఆళ్ళకి భయం. ఆళ్ళు మరి అడిగితే అడిగితే ఏమనుకుంటారో అనే ఒక ఫీలింగ్ ఉంటే అందుకని నేను మిమ్మల్ని క్వెషన్ అడిగాను. మరి అడగందే వాళ్ళు మనకు తెలీదుగా. అడగందే అమ్మాయినా బెటర్ కదా! అది కాదు నేను అడుగుతాను. ప్లస్ ఆళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా గాని నేను ఎవరినైనా సినిమా తీసేవాడు మొదలు అనేవాడిని. నువ్వెంత తీసుకుంటావు అనవసరం అమ్మా. నాకు శివ కావాలి. హ్మ్. శివ గారు నమస్తే సార్. నేను ఒక సినిమా తీస్తున్నాను. నాకు ఈ వేషం ఉందండి. మీరు ఏసి పెట్టాలండి. ఏం వేషం? ఇలా వేషం. బాగుంది చేస్తానండి. సరే ఓకే. సార్ నా బడ్జెట్ నేను ఇంతే ఇవ్వగలుగుతాను సార్. అంతే. మీరు ఎక్కువ తీసుకుంటారని తెలుసు. కానీ మిమ్మల్ని అవమానిస్తూ కాదు. నేను ఇంత ఇవ్వగలుగుతాను సార్. కొద్దిగా అటు ఇటుగా చేయగలుగుతాను సార్ అని చెప్పిస్తే అయిపోద్ది. అయిపోతది. అలా అది అడక్కోకుండా అది ఎంత తీసుకుంటాడో వద్దులే ఆడి దగ్గరికెళ్ళటం నేను వెళ్ళకపోతే మనం ఏం చేయలేం. అది కరెక్ట్. ఇది జరుగుతుంది యాక్చువల్లీ. ఇదే జరుగుతుంది. ఈ పాయింట్ మీకు నేను చాలా చెప్పగానే సార్లు ఇదిగో ఇప్పుడు చెప్పాను. అలా చెప్పాను కూడా. అయితే